దగ్గేవో బాబు. ఈ కార్యక్రమం చేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరేష్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో విజ్ఞాన కేంద్రం రాజలింగంపల్లి హైదరాబాద్ లో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇటీవలనే రాష్ట్ర కార్యదర్శి గారు ఆ గ్రామాన్ని పర్యటించి వచ్చారు. ఇప్పటికీ 8 నెలలు అవుతా ఉన్నప్పటికీ కళ్ళు లేని కబోదిలాగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ఎంఆర్ఓ, కలెక్టరు తదితరులు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ హైటెక్ యుగంలో బతుకుతున్నటువంటి మనము కూతపెట్టు దూరంలో లేనటువంటి ఆ గ్రామం నిజామాబాద్ పట్టణానికి ఉన్నటువంటి ఆ గ్రామంలో ఇవాళ రజకులను బహిష్కరించడంతో పాటు అక్కడ ఆటో ఎక్కనియరు, కిరాణా షాపు కొనియరు, పాలు కొననీయనటువంటి కొనుక్కోనియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ పెత్తందారుల దౌర్జన్యం, బీడీసీ కమిటీల దౌర్జన్యం, దుర్మార్గమైనటువంటి పాలన అక్కడ సాగుతూ ఉంది. మరి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతా ఉన్నప్పటికీ ఏం చేస్తూ ఉందని చెప్పి ఈరోజు మేము టీఆర్వీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి గారు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో వివిధ అధికారులకు తెలపడం అనేది జరిగింది. మంత్రి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికీ కూడా మాకు జరిగినటువంటి ఘటన మీద ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్త నిరసనలతోటి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పెత్తందారులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్